5వ సంవత్సరంలో అంతరాలయానికి దేవాలయంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో జరుగుతూ ఉన్నటువంటి సంతస క్రిస్మస్ ఆరాధనలు ఎందరితో పాల్గొని దైవ వర్తమానాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆవేశం బట్టి దేవుడికి వందనలు తెలుస్తూ అమ్మానించినటువంటి గురువుల అధ్యక్షులు గారికి తల్లి గారికి ఈ సంఘానికి చేసే వారికి అందరికీ కూడా నా పక్షముగా నా కుటుంబ పక్షముగా సంతస క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నా. వాస్తవముగా నేను ఒంటి గంటకు నిరుద్యోగంలో ఉన్న సంఘానికి వెళ్ళవలసి ఉన్నా. ఏ గారి కోరిక మేరకు సాధన లేక ఈ మధ్యకు పంపించాం. అట్లా వరకు 5 నిమిషాలు తక్కువ 1 గంటకు నా సందేశాన్ని ముగించి కుటుంబంతో కలిసి వచ్చాను. వాక్యాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నా. పుట్టిన అధ్యాయాంశము మానవ శరీరమును ధరించుట. మానవ శరీరమును ధరించుట ఇన్కార్నేషన్. ఆదికాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనములో మరుగు నీకును నీ సంతానములను ఆమె వైరము కలుగజేసెను, అది నిన్ను తల మీద పెట్టును, నీవు దానిని మట్టి మీద కొట్టుడు అని చెప్పాను. గత నెల రోజుగా అందరము ఉదయ కాలంలో దేవుడి సన్నిధిలో చేరి ఈ క్రిస్మస్ ఆరాధనను జరుపుకోవడానికి మనం సిద్ధపడి వచ్చి ఉన్నాం. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ను గురించినటువంటి నిర్వచనాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమనగా Son of God entered into human history. The Son of God entered into human history. చాలా వచనాలు ఉన్నాయి క్రిస్మస్ను గురించి. The Son of God entered into human history. మానవ చరిత్రలోనికి దైవ కుమారుడు ప్రవేశించినది బిఫోర్ క్రిస్మస్ హి వాజ్ విత్ హిస్ ఫాదర్. ఈ క్రిస్మస్ ఆయన తన తండ్రి వద్ద ఉన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చి ఉన్నాడు కనుకనే మనందరూ ఈ దినమున ఎవరికి చూపించిన హ్యాపీ క్రిస్మస్
and happy or merry Christmas and Passover. ఎందుకని ఇది చాలా సంతోషమైనటువంటి పండుగ అనంటే యేసు స్వామి మానవ శరీరాన్ని ధరించుట క్రీస్తు యొక్క మానవత్వాన్ని ధృవీకరిస్తూ ఉంటున్నది. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు, మానవుడుగా ఈ లోకంలో జీవించాడు. రెండు స్వభావములను కలిగి ఉన్నటువంటి వాడు మన రక్షకుడైన యేసయ్య. ప్రథమంగా దైవత లక్షణాన్ని కలిగి ఉన్నారు, రెండవదిగా మానవత్వాన్ని కలిగి ఉన్నారు. ఇది ఏ విధంగా మనము చెప్పగలము? దేవుని కుమారుడు దైవ స్వభావాన్ని కలిగినటువంటి యేసయ్య ఏ విధంగా మానవ శరీరాన్ని ధరించాడంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనములో ఆ వాక్యము శరీరధారి అయి ఏ వాక్యమై ఉన్నది? అది ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఉన్నారు. ఆ వాక్యము యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా ఇల్లు ఆయన మన మధ్య నివసించి ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వము చాలా విస్తారమైనటువంటి. క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వము ఆయన గుణాన్ని మనం చెప్తున్నామే, దైవిక లక్షణాన్ని కలిగి ఉన్నాడు, మానవ లక్షణాన్ని కలిగి ఉన్నారు. ముందుగా కొన్ని ఏమేమి మానవ లక్షణాలు ఉన్నాయో మనమందరూ మానవులనే కనుక మనకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలను కూడా యేసయ్య కలిగి ఉన్నాడని వాక్యరూపంగా మీకు నేను అందించాలని నేను ఆశపడుతూ ఉన్నా. క్రీస్తు యొక్క మానవత్వము చాలా విస్తారమైనది. సువార్తలలో క్రీస్తు యొక్క మానవ అవసరాలు నిత్యం గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనంలో వరకు చూసినట్లయితే మరి ఒకనాడు ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి తరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని చూసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన శ్వాసులగా ఈ లోకంలో జీవించి ఉన్నటువంటి వారిలో నిద్రపోనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నిద్రపోనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా మీరు ఆలయానికి వస్తేనే దాని కింద కూర్చుని నేను చెప్పామా? నిద్ర అన్నటువంటిది మానవ లక్షణం. ఈ మానవ లక్షణాన్ని ఆయన బయలుదేరిన తర్వాత అది బయలుదేరి వెళ్ళుచుండగా ప్రభువారు చూశారు, నిద్రించి ఉన్నారు. చూద్దాం, మనందరికీ ఆకలి అయితే ఏం చేస్తాం? ఈరోజు మీరు ఈ పండుగ దినాన దేవుని ఆలయంలోనికి వస్తూ ఏం చేసి వచ్చారు? ఏం చేయలేదు. బ్రహ్మాండంగా చేసి వచ్చేవాళ్ళు మొత్తం చెప్తుంటేనా చెప్పడం. ఆహారం లేకుండా ఈ లోకంలో ఎవరైనా జీవించగలరా?
నిద్ర లేకుండా జీవించలేరు, ఆహారం లేకుండా. అప్పుడప్పుడు ఏమైనా సృష్టి చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా నాకేమి ఆకలి కావటం లేదు, ఏది తినాలని అనిపించుకోలేదయా. అందుకని ఆహారం తీసుకొరక మానవుని యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిదప ఆయన ఆకలి కొనగా. ఆయనని మనలా నిద్రపోయాడు, మానవులాగా నిద్రపోయాడు ఆయన. ఆయన ఆకలి కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Not only he needs physical protection, he needs physical protection. భౌతికమైనటువంటి ఆయన కూడా రక్షణ కావాల్సి వచ్చి ఉన్నది. మనకు కూడా రక్షణ ఉన్నది. మన అన్నం, మన తమ్ముడు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు మనకి రక్షణగా ఉంటారు, మనకి రక్షణగా ఉంటారు. యేసయ్య నుంచి రక్షణ వేరు, పిల్లల యొక్క సంక్షేమం కొరకు, భద్రత కొరకు మనము అందించేటటువంటి రక్షణ. దిస్ ఈస్ ఫిజికల్ ప్రొటెక్షన్, దిస్ ఈస్ ఫిజికల్ ప్రొటెక్షన్. శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి రక్షణ ఉంటున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 15 వచనములలో, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సమ్మతింపవలని ఆయన వెతకపోతున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపో. నీ భార్యను నీ బిడ్డను తీసుకొని నీవు ఐగుప్తులకు పారిపో. లోకరక్షకుడి శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు he also needs some protection. ఆయనకు నిద్ర కావాలి కనుక, ఆయన ఆహారం తీసుకోవాలి ఆకలి కనుక, ఆయనకు ఏ రోజు నుండి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి. విశ్వాసులారా, సమయం కనుక నేను అంశంలోనికి వెళ్ళబోతూ ఉన్నాను. క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆయన మానవత్వాన్ని గుర్తించినట్టుగా పౌరు భక్తులను తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఆయన మానవుడుగా ఉన్న క్రీస్తు ప్రభువు మానవ శరీరాన్ని ధరించగల ఉద్దేశము నాకు టేస్ట్. ఆయన రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకములో జీవించగల ఉద్దేశము నాకు టేస్ట్. ఈవెందో ఆయన శరీరధారి అయి ఉన్నప్పటికీ కూడా, ఆయన మానవ శరీరాన్ని ధరించిన వల్ల ఆయనకి మానవులకు కలిగేటువంటి సౌకర్యాలు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, కావలసి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆహారం భుజించడానికి కానీ, ఆయన విచారించడానికి కానీ ఆయన ఈ లోకంలోనికి రాలేదు. విశ్వాసులారా, ప్రభు యేసు వారు ఈ లోకంలో జన్మించడానికి 4000 సంవత్సరములకు పూర్వమే క్రిస్మస్ సందేశము ఇవ్వబడినది. ఎక్కడ ఈ క్రిస్మస్ సందేశము వినబడు? ఈ రోజుల్లో అయితే నవంబర్ 25వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా అనేక మంది దైవజనుల ద్వారా, ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారి ద్వారా మనము దైవ సందేశాలను విని ఉన్నాం. కానీ ఈ సందేశము యేసు ప్రభు వారు జన్మించక 4000 సంవత్సరములకు పూర్వమే క్రిస్మస్ సందేశము ఇవ్వబడినది. వేర్ ఇట్ వాస్ గివెన్, వేర్ ఫస్ట్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ గివెన్.
ఈ యొక్క మొట్టమొదటి క్రిస్మస్ సందేశం ఇవ్వబడినది అంటే ఎవరిచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఏ సంస్థలో ఇచ్చారు అన్న మొట్టమొదటి క్రిస్మస్ సందేశము ఏదైనా అనే సంఘంలో ఇవ్వబడింది. ఆ క్రిస్మస్ సందేశాన్ని ఎవరు ఇచ్చారంటే సృష్టికర్త అయినా తండ్రి అయినా దేవుడి ఆ మొట్టమొదటి క్రిస్మస్ సందేశం ఎవరు సంఘం, ఎంతమంది ఉన్నారు ఆ సంఘం? మనగలాగా వందలు, వేలు, 10,000 ఆంధ్ర యువకులు సంఘంలో లక్షలాది మంది విశ్వాసుల మధ్య ఆయన మొట్టమొదటి సంఘంలో సభ్యుల మధ్య ఇవ్వలేదు. కానీ ఆ సంఘంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒకరు ఆదాము అవ్వ, ఆదాము రెండవ హవ్వ, మూడవ వారు మనందరి మంచి మిత్రుడైన అపవాది. మనందరి మంచి మిత్రుడైన అపవాది. విశ్వాసులారా, దేవుని రక్షణ తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన కార్యము వినిపించబడినటువంటి ఆ సంఘంలో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఒకరు ఆదాము, అవ్వగారు, మూడవది అపవాది అయినటువంటి సాధారణ సర్వరూపంలో వచ్చినటువంటి ప్రమాదాలు అనేక రూపంలో వస్తాయి. చాలా మంది ఉంటారు సర్వరూపంలో అపవాది రావడం ఏంటి? ఇది వరకు పెద్ద ప్రమాదం. ఆదాము అవ్వలకు చాలా పెద్ద ప్రమాదం. పాపములో పడిపోవటకు ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇట్ ఇస్ నాట్ ఈజీ యాక్సిడెంట్. ప్రమాదాలు అనేక రూపాలు జరుగుతూ ఉంటున్నాయి. విమానం టేక్ ఆఫ్ అయినటువంటి 2-3 సెకండ్లలోనే కూలిపోతుంది. విమానంలో ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి వారు ఊహించరు వారి యొక్క మృత్యువు విమానం రూపంలో వస్తుందని. వాహనమైన పోయేటటువంటి వారు ఊహించరు వారి ఒకడుకుడు వాహనమే వారి జీవితం అంతానికి కారణమవుతూ ఉన్నది. అనేక రూపాలలో ప్రమాదం వస్తుంది. విధంగాలు చెబుతూ వస్తున్నారు. ఎందుకు అపవాది సాతాను రూపంలో వచ్చాడు. ఆదాము అవ్వలకు ప్రమాదాన్ని దేవుడు అపవాది రూపమును పంపించి ఉన్నాడని వారిని పరీక్షించడం. వారు ఆయన యొక్క ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తారా, ఆయన యొక్క మాటలలో ఎంత విశ్వాసం ద్వారా ఎంత విధేయతను కలిగి ఉంటారా పరీక్షించటంలో ఆదాము అవ్వలకు గొప్ప ప్రమాదం. అది మామూలు ప్రమాదం కాదు, భయంకరమైనటువంటి ప్రమాదం సర్పరూపంలో వచ్చి ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నేను నా కుమారుని ఈ లోకంలోనికి ఇంతకంటే మంచి వార్త ఏమన్నా ఉన్నదమ్మా? ఇట్ ఈస్ ది ఫస్ట్ గాస్పల్. ఇట్ ఈస్ ది ఫస్ట్ గాస్పల్. మొట్టమొదటి సువార్త ఏదేను వనములోనే ప్రకటించబడినది. మీరు నా ఆజ్ఞలను అతిక్రమించి నా మాటలను ధిక్కరించి ఉన్నారు కనుక మీ మీదకు వచ్చినటువంటి ఆ పాపము ఆ శాపాన్ని నుండి మీకు విడుదల కలగడానికి నా కుమారుణ్ణి ఈ లోకంలోనికి నేను పంపించబోతూ ఉన్నాను. ఇంతకంటే మంచి వార్త మనకి ఏమన్నా ఉన్నదా విశ్వాసులారా? ఈ ప్రపంచ రంగస్థలముపై ఒక వ్యక్తి 2025 సంవత్సరముల క్రితము ఉద్భవించాడు. ఆయన ప్రపంచంలో పుట్టి అందరూ యుక్త వయస్సులైనట్లుగానే అయ్యాడు. కానీ ఈ వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తి. నీకు నాకు వలె రక్త మాంసములను ధరించిన వాడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. కానీ ఈజ్ నాట్ ఏ సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన మనలాగా కనిపిస్తూ ఉన్నాడు, మనలాగా ఉన్నాడు. కానీ ఎందుకనగా మనందరము ఆయన స్వరూపంలో సూచించబడినటువంటి వారు. మనందరము కూడా
దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారు. రక్త మాంసములు కలిగినటువంటి ఆయన యుక్త వయస్సులయ్యే కానీ ఆయన మనలాంటి మంగళుడు కాదు. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్. అంతేకాదు దేవుని మానవుని యొక్కకు చేర్చుటకు దైవ కుమారుడే మానవ శరీరమును ధరించి ఉన్నాడు. తండ్రి నుండి దేవుని ప్రథమ బిడ్డలైనటువంటి ఆదామవలు దూరమైపోయినందువలన వారిని మరలా తండ్రి యొక్కకు చేర్చడానికి తండ్రి కుమార పరిగణాత్మలలో ఏకమై ఉన్నటువంటి త్రిత్వమై ఉన్నటువంటి దైవ తనయుడే తండ్రి నుండి ఎడబాటు పొందినటువంటి ఆదాము వలన లేదా తండ్రి నుండి ఎడబాటు పొందినటువంటి మరలను తిరిగి తండ్రి యొక్క చేర్చడానికి ఆయన ఈ లోకంలోకి పంపిస్తున్నాం. అందుకని మనము సంతస క్రిస్మస్ అంటున్నాం, ఆనందదాయకమైన క్రిస్మస్ అంటున్నాం. ఒకవేళ నేను నా దేవుడి నుండి ఏ విషయంలోనైనా దూరముగా వెళ్ళినట్లయితే దిస్ ఈస్ ద డే ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు మై ఫాదర్. ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి నేను దూరమైపోయినటువంటి నా దేవుని యొక్క నుండి దేవునికి దగ్గరగా తీసుకురావడానికి అదుగో చూడు పశువుల పాకల్లో పెట్టబడినటువంటి లోక రక్షకుడైన యేసుని చూడు. Look at him. Look at him. Are you looking at the world? Are you looking at the world? ప్రపంచం వైపు చూస్తున్నావా? నీకేదైనా అవసరమైనప్పుడు, నీకేదైనా కావలసినప్పుడు, నీకేదైనా సహాయం కావలసినప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? ప్రపంచం వైపు చూస్తూ ఉన్నావా? ఎవరి నీకు రక్షణ కావాల్సి వచ్చినప్పుడు వారి వైపు చూస్తున్నాము? నో, నాకన్నా లుక్ అట్ ది చైల్డ్ హూ ఇస్ ది క్రైస్ట్. పశువుల పాకలు పరువుల పెట్టబడినటువంటి ఆ పశుభావుని వైపు చూడు. అందుకని మనం సంతోషంగా ఉన్నాం. నన్ను రక్షించడానికి దైవతనయుడు నాలాంటి ఆకారాన్ని పొంది ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇది ప్రపంచ చరిత్రలో అద్భుతమైనటువంటి సాక్షి. ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ప్రపంచమంతటిలో కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అప్పుడు కానీ ఎప్పుడు కానీ తర్వాత నెలలు కానీ ఇటువంటి సంఘటన జరగని అద్భుతమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించినది మరి ఏది కూడా లేదు, సరైనది ఏది కూడా లేదు. మొదటిగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమర్శించుటకే ధర్మశాస్త్రములకు ఫస్ట్ ఈయన ధర్మశాస్త్రం మొట్టమొదటిగా లోబడ్డాడు కనుక మనందరిని కూడా ధర్మశాస్త్రానికి లోబడింపచేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. పాత నిబంధన కాలంలో దేవుని ధర్మశాస్త్రమును అనుసరించడంలో అందరూ విఫలమైపోయారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. వారికి ఎక్కడ రక్షణ దొరకలేదు, వారికి ఎక్కడ విముక్తి దొరకలేదు. పరిపీఠముల యొక్క పశువులను, గోవులను, పక్షులను వధించారు కానీ they failed to get salvation. వారికి ఎక్కడ రక్షణ అనేటువంటిది జరగలేదు. మానవుల శరీరం దాల్చిన వారిగా ఆయన లోకంలోనికి జన్మించి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవలసినని తలంచవద్దు,
దాన్ని నెరవేర్చుటే కానీ కొట్టివేయటకు రాలేదు ఆయన. He followed the law. యేసయ్య దేవుని యొక్క చట్టాన్ని ఆయన అనుసరించాడు కానీ ఆ చట్టాన్ని కొట్టివేయటకు మాత్రము ఆయన రాలేదు. విశ్వాసులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో, కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును. అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు మహాశయుడు గారు. అనే కోరలేదు, ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చు. ఇవి మాట్లాడుతున్నారు. మానవ శరీరమును ధరించిన లేనిది క్రీస్తు వారు నిజముగా చనిపోయినది వరకు ఆయన దైవ కుమారుడిగా ఉండి ఉన్నట్లయితే ఆయన జోలికి ఎవరు వెళ్తారమ్మా? ఎవరు సాహసిస్తారమ్మా? ఎవరు సాహసిస్తారు? కనుకొని ఆయన మానవ శరీరమును ధరించకపోయి ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ చేయలేదు. ఈ క్రిస్మస్ లేదు. ఆయన పాపుడుగా ఈ లోకములో జన్మించకపోయినట్లయితే there is no Christmas. ఆయన శరీరములో మానవ కాలములో ఈ లోకంలో జన్మించి ఉండకపోయినట్లయితే క్రిస్మస్ లేదు. మానవ శరీరము ధరించకపోయినట్లయితే పునరుత్థానమే లేదు. మానవ శరీరమును ధరించకపోతే పాప విమోచన కార్యమే. ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి అంతరాత్మ, ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి పరమాత్మ ఆయన మానవ శరీరం ధరించకపోయినట్లయితే పునరుత్థానమే లేదు. ఆయన మానవ శరీరాన్ని ధరించకపోతే పాప విమోచన కార్యమే లేదు. మనము పాప క్షమాపణకు అర్హత లేని వారమైనప్పటికీ దేవుడు మన రక్షణ కొరకు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఎవరిని ఆయన రక్షించడానికి బంధింపబడినటువంటి మానవ జాతిని వారి యొక్క పాపముల నుండి విడుదల కలగచేయడానికి ఏ కార్యం చేసి తన ప్రాణమును త్యాగము చేసి మానవ జాతికి విమోచన కలిగించడానికి జన్మించినటువంటి విమోచకుని యొక్క జన్మదినము ఈ క్రిస్మస్ అయి ఉంటూ ఉన్నది. కనుక క్రీస్తు వారిలో మానవ మరియు దైవిక లక్షణములు ఉన్నవి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రిస్మస్ ప్రతీకారాలను రగిలిపోతున్నటువంటి విశ్వాసులారా, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉన్నటువంటి విశ్వాసులారా, ఈ క్రిస్మస్ లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగినామా? గుండె మీద చేసుకుని చూద్దాం. గుండె మీద చేసుకుని చూద్దాం. ఎక్కడ చూసినా ఈర్ష్య, ద్వేషము, అసూయ జీవపు నమ్మకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనం అది క్రిస్మస్లో జరుపుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా? అది సెలబ్రేట్ క్రిస్మస్ మన రక్షకుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటానికి అర్హత ఉండదా? ఒక ఎలక్షన్లో నిలబడాలంటే ఏముండాలి? అర్హత ఉండాలి. మన ఏఎంసీ సంఘంలో ఎలక్షన్లో పాల్గొవాలంటే ఏం చేయాలి? ఎస్టీఎంలో కలిగి ఉండాలి. వారికి మాత్రమే మన ఈ ఎలక్షన్లో మనం పాల్గొవాలంటే వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉండాలి.
నేను వేస్తానని 5 సంవత్సరాల పిల్లలు కూడా ఓటు వేస్తాంటే ఊరుకుంటారా ప్రభుత్వమా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ క్రిస్మస్ ని నీవు నేను సంతోషంగా జరుపుకోవాలంటే ఒకసారి ఆలోచించాలి. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు ఒకరు కాగలవ మనము కలిగి ఉన్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనమును ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉన్నటకు విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే మహోన్నతులైనటువంటి దేవుడు తండ్రి కూడా రాష్ట్రంలో కూర్చొని ఉన్నటువంటి దేవుడు ఇష్టమైనటువంటి బిడ్డ తత్వంలో ఏకమై ఉన్నటువంటి వాడు మన పోలికలో పుట్టి మన పోలికలో పుట్టి ఏ రూపం ధరించాడు? గుళ్ళోకి వస్తాం, కుర్చీలోనో బెంచీలో కూర్చుని ఒకవైపుగా తిరిగి స్టైల్గా దాసుడు కావడా తగ్గిపోయేది దాన్ని చూపించడం చూపించడం అనేసరి కూడా చూపించాడు ఆయన. ఏం చూపించాడు? విధేయతను చూపించాడు ఆయన. ఎందుకంటాడు? దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తిని చేసుకున్నాను మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే అస్సలు మనల్ని మనం తగ్గించుకునే లక్షణము మనలో చాలా తక్కువ. ఉన్నదానికంటే 1000 రెట్లు ఎక్కువగా మనం చూపించుకుంటాం. ఒక్కొక్క సందర్భాన్ని ఊరు వేరు చెప్పడు కానీ ఇంట్లో పచ్చడి తినొచ్చి సెంటర్లోకి వచ్చి టూత్ పిక్ తీసుకుని ఇట్లా పెట్టుకుంటూ చేస్తారు. అంటే ఎదుటి ఏమనుకోవాలి? మీరు పచ్చడి తినచ్చు అనుకోవాలా, నాకు వేసినట్టు అనుకోవాలా? అంగీకరించినటువంటి విషయం, మనం ఒప్పుకోనటువంటి విషయం ఏదైనా ఉందంటే మన స్థాయిని మించి మనము మాట్లాడతాం. సో తగ్గింపు జీవితాన్ని మనం కలిగే ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం నుండి 62వ వచనం చూస్తే, అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక కూడకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముడి కుమారుడు అని క్రీస్తు కుమారుడవా, దేవుని కుమారుడవా నీవేనా అని ఆయన అడగా, యేసు అవును మీరు మనుష్య కుమారుడు సర్వశక్తివంతుని కుడి పార్శ్వన కూర్చున్నట్టు ఆకాశ మేఘం మీద ఊరుడే మేఘాలు కూడా వచ్చుతాయో మీరే అవును పూమయ నువ్వు అడుగుతున్నవే ఆ ప్రశ్నకు సమాధానము నీవు త్వరలోనే చూస్తావయా. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని నీ కుడి పార్శ్వన కూర్చుంటే ఆకాశ మేఘాలుడే వచ్చుటయు చూచెదరని చెప్పి ఉంటున్నారు. ఈ వచనాలలో క్రీస్తు వారు పాత నిబంధనలోని దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా సిచ్యువేషన్ అక్కడ పరిస్థితిని చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుడు యువకుడు వచ్చి
ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలో దేవులను సకల పేరులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన తీయబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటనే తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును ఆ రాజ్యం సృష్టికర్త కుమారుడైనటువంటి యేసుగా ఈ లోకములో మనుష్య కుమారుడుగా జన్మించి ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడైనటువంటి యేసు తండ్రి నిర్మాణంలో ఏకైకు తండ్రి దేవుడు కదాను. యేసుకు కేవలము తప్ప తండ్రి మాత్రమే. ఈస్ నాట్ ది రియల్ ఆర్ ఒరిజినల్ ఫాదర్ ఆఫ్ జీసస్. మరి నుండి జన్మించినటువంటి యేసయ్య ఆలన పాలన చేయటకు దేవుడు ఏర్పరచినటువంటి వాడు యేసు కనుక ఈస్ టోటల్లీ అడాప్టెడ్ ఫాదర్ ఆఫ్ జీసస్. ఒక్క తండ్రి మాత్రమే. సో జోసెఫ్ ఇస్ నాట్ ది రియల్ ఫాదర్ ఆర్ ఒరిజినల్ ఫాదర్ ఆఫ్ అవర్ సేవియర్. ఓన్లీ గాడ్ ఇస్ ది రియల్ ఫాదర్ ఆఫ్ అవర్ సేవియర్. ఈ పశుపాలు జన్మదినాన్ని సంతోషముగా వినిపించబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి వాస్తవికతను పూర్తించి ఈనాడు అయినా ఏ రోజు అయినా మారదాం 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 మారదాం. చక్కని అవకాశాలు కల్పించగలరు. ఆ దేవుడికి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సోదర సమాజం గురుమండల అధ్యక్షుడు లక్ష్మణమోహన్ గారు నా ఎంతో ప్రేమాభిమానాలు కలిగినటువంటి గొల్లపల్లి నూతన సంఘ విశ్వాసులందరికీ కూడా నా కుటుంబ పక్షముగా నూతన క్రిస్మస్ శుభములు మరియు రాబోయేటువంటి నూతన శుభములను తెలియజేస్తూ ఈ వందనని బయలుదేరుతూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి కాపాడుతున్నాను.